హలో ఎవ్రీవన్, వెల్కమ్ బ్యాక్ టు మై ఛానల్ గీత 777 టారోట్. సో చాలా రోజులకి నేను మిమ్మల్ని కలుస్తున్నాను, ఎందుకంటే నాకు హెల్త్ బాగాలేకుండా ఉన్నిందనమాట. ఇప్పుడు కూడా మీరు అబ్జర్వ్ చేయొచ్చు, నా గొంతు కొంచెం ఇప్పుడు కొంచెం పర్వాలేదు, ఎర్లియర్గా బాగాలేదనమాట. సో ఇప్పుడైతే రికవర్ అయ్యాను. ఈరోజు మళ్ళీ నేను మరొక రీడింగ్తో మీ ముందుకు వచ్చేసాను. సో రీడింగ్ వచ్చేసి పికే కార్డ్ రీడింగ్. ఓకే, సో పికే కార్డ్ రీడింగ్లో మీ మ్యారేజ్ ఎవరితో అవుతుంది అనే టాపిక్ మీద అయితే చూడబోతున్నాం. ఓకే, ఎవరితో అవుతుంది ఆర్ ఎప్పుడు అవుతుంది, ఓకే, అండ్ హూ విల్ మ్యారీ యూ ఆర్ వెన్. ఓకే, ఎప్పుడు ఎప్పుడు మ్యారీ అండ్ వెన్, ఎప్పుడు మ్యారేజ్ అవుతుంది మీకు, ఎవరైతే కొత్తగా మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నారో వాళ్ళకి ఈ రీడింగ్స్. ఓకే, సో ఇవన్నీ అందరికీ రెజనేట్ అవ్వవు, ఓకేనా. సో ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో ఈ ఇయర్ మాకు మ్యారేజ్ అవుతుందా లేదా అనే వాళ్ళకి ఈ రీడింగ్స్ అనమాట. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ద రీడింగ్. సో పిక్ కార్డ్ రీడింగ్లో పైల్ 1 వచ్చేసి ఇది హిమాలయన్ లిప్ బామ్ అనమాట, అండ్ పైల్ 2 వచ్చేసి ఈవా ఫ్రెష్ లిప్స్ అనమాట. ఓకే, సో ఈ టూ లిప్ బామ్స్లో మీకు ఏది రెజనేట్ అవుతుందో అది తీసుకోండి. ఓకే, సో లెట్ స్టార్ట్ విత్ ద రీడింగ్. దానికంటే ముందు మీరు కనుక నా ఛానల్ని కొత్తగా చూస్తున్నట్టయితే సబ్స్క్రైబ్ చేసుకోండి. ఓకే, ఛానల్ని సబ్స్క్రైబ్ చేసి ఇన్ని రోజులు పేషెంట్స్తో ఉన్నారు నా సబ్స్క్రైబర్స్, చాలా చాలా థ్యాంక్ యూ ఫర్ బీయింగ్ పేషెన్స్. ఓకే, సో ఇదే పేషెన్స్ మన లైఫ్లో కూడా ఉంటే డెఫినెట్గా మనం ఏ కష్టాన్నైనా సరే దాటొచ్చు అనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద బెస్ట్ ఎగ్జాంపుల్ అని చెప్పొచ్చు మన ఛానల్ త్రూ. ఓకే, పేషెన్స్ ఇస్ ద మోస్ట్ ఇంపార్టెంట్ ఇన్ అవర్ లైఫ్. ఓకే, సో లెట్స్ స్టార్ట్ విత్ ద పికే కార్డ్ రీడింగ్. ఓకే, సో పైల్ 1. హలో పైల్ 1, ఎవరైతే ఈ హిమాలయ లిప్ బామ్ని చూస్ చేసుకున్నారో వాళ్ళకి ఈ పైల్ 1 అనమాట. సో చూద్దాం. ఓకే, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద మా వ్యూవర్స్ యొక్క మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది, ఎవరితో అవుతుంది. ఓకే, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఇవి జనరల్ రీడింగ్స్, రెజనేట్ అవ్వచ్చు కాకపోవచ్చు. సో ప్లీజ్ కీప్ అన్ ఓపెన్ మైండ్. రెజనేట్ అయితే మాత్రం నాతో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, సో మీ మ్యారేజ్ ఎవరితో అవుతుంది ఆర్ ఎప్పుడు అవుతుంది. ఓకే, హూ విల్ మ్యారీ యూ అండ్ వెన్. ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, సో జడ్జ్మెంట్ వచ్చింది ఫస్ట్ మనకి. పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, అవుట్కమ్, ఆబ్స్ట్రకల్స్ అండ్ అవుట్కమ్ చూద్దాం. ఓకే, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. 5 కార్డ్స్ ఇవ్వండి. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో పాస్ట్లో మనకి జడ్జ్మెంట్ కార్డ్ వచ్చింది, ప్రెజెంట్లో 7 ఆఫ్ కప్స్. ఓకే, ప్లీజ్ గాడ్ ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. ఓకే, ఓ చాలా కార్డ్స్ ఫ్లిప్ అయ్యాయి చూసారా, వెరీ స్ట్రాంగ్ ఎనర్జీ. ఓకే, ఇక్కడ వరకు చూద్దాము. చాలా కార్డ్స్ వచ్చేసాయి కాబట్టి తీసుకుంటున్నాను. ఓకే, 8 ఆఫ్ సోర్డ్స్, 5 ఆఫ్ సోర్డ్స్, ఓ 4 ఆఫ్ పెంటికల్స్, 7 ఆఫ్ పెంటికల్స్, ది లవర్స్ అండ్ ది 5 ఆఫ్ వ్యాండ్స్. ఓకే, సో పాస్ట్, ప్రెజెంట్, ఫ్యూచర్, ఓకే, అబ్స్ట్రకల్స్ అండ్ అడ్వైసెస్. ఓకే, సో ఈ విధంగా 2 కార్డ్స్ తీసుకున్నాను. సో పాస్ట్ని కనుక చూసినట్టయితే మీరు పాస్ట్లో చాలా ఓపికతో మీరు ఎదురు చూసారనమాట. సో ఎదర్ మీరు ప్రేమించి ఉంటే ఆ మనిషి కోసం పాజిటివ్ రెస్పాన్స్ కోసం మీరు పాస్ట్లో ఎదురు చూసారనమాట. ఓకే, సో చాలా అంటే చాలా పేషెంట్స్తో ఉన్నారు కాబట్టి డెఫినెట్గా మీకు జడ్జ్మెంట్ అయితే వచ్చి ఉండొచ్చు పాస్ట్లో. ఓకే, ఆ పర్సన్తో మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ఆరల్స్ మ్యారేజ్ కాకుండా ఇంకా డిలే అవుతూ ఉండవచ్చు అనమాట. ఓకే, సో ఇది పాస్ట్ అనమాట. ప్రజెంట్ కనుక చూస్తే మీ పార్ట్నర్ ఎలా బిహేవ్ చేస్తున్నారు అంటే వాళ్ళకి చాలా చాయిసెస్ ఉండటం వల్ల లైఫ్లో. ఓకే, సో మ్యారేజ్ చాయిసెస్ ఎక్కువ ఉండటం వల్ల, ఎక్కువ మ్యారేజ్ చాయిసెస్ రావటం వల్ల కూడా ఒక క్లారిటీ అనేది లేదు. ఓకే, సో ఇది లవ్ విషయంగా అన్నా అయి ఉండొచ్చు, ఆర్ఎల్స్ అరేంజ్ మ్యారేజ్ అన్నా అయి ఉండొచ్చు. అరేంజ్ మ్యారేజ్లో కూడా మనకి కొన్ని సంబంధాలు వస్తాయి కదా, సో ఆ విధంగా కన్ఫ్యూజన్లో ఉండొచ్చు ప్రజెంట్. ఓకే, సో ఇన్ని చాయిసెస్ ఉన్నప్పుడు జస్ట్ టేక్ ఏ పాజ్. ఓకే, సో మీరు అన్ని రిలేషన్షిప్స్ గురించి ఆలోచించాల్సిన అవసరం లేదు. మీకు ఏది బెస్ట్ అనేది తెలుసుకోవడానికి జస్ట్ మెడిటేట్. ఓకే, సో మెడిటేట్ తర్వాత ఒక్కొక్క సంబంధం మీరు 7 సంబంధాలు ఇక్కడ వచ్చినట్టు కనిపిస్తూ ఉంది కాబట్టి ఈ 7లో మీకు ఎవరైతే ఎక్కువగా మీకు రెజనేట్ అవుతున్నారు అంటే మీకు మీ లైఫ్ పార్ట్నర్ ఎలా ఉండాలి అని మీరు అనుకుంటున్నారో ఈ 7 పీపుల్లో మీరు చూస్ చేసుకునే అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, సో ప్రజెంట్ మీరు ఈ సిచ్యువేషన్లో ఉన్నారు కాబట్టి జస్ట్ టేక్ ఏ పాజ్. ఓకే, థింక్ చేయండి. ఓకే, ఈ రిలేషన్ వల్ల మనకి ఏమి లాభం ఉంది, ఈ రిలేషన్ చేసుకుంటే మనకి ఎలా ఉంటుంది ఫ్యూచర్, అలా ఒక్కొక్క రిలేషన్షిప్ని మీరు
చూసుకుంటూ మీరు చేసుకోవాలి. ఓకే, సో ఏదన్నా ఒకటే లాస్ట్కి మీరు ఫైనల్లో డిసైడ్ చేసుకోవాల్సి ఉంటుందన్నమాట. ఓకే, ఒకవేళ కనుక మీరు రాంగ్ స్టెప్ కనుక వేశారు అంటే ఫ్యూచర్ మీకు చాలా ఫైటింగ్స్, ఓకే, చాలా అబ్స్టకల్స్ అనేటివి రావచ్చు ఫ్యూచర్లో. ఓకే, సో దిస్ ఇస్ ద కార్డ్ విచ్ ఈస్ షోయింగ్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ లైఫ్. ఓకే, సో మీ ఫ్యూచర్లో మీకు చాలా ఆలోచనలు బందీ అయిపోయినట్టు ఫీల్ అవ్వడం. ఓకే, 5 ఆఫ్ సోర్ట్స్ ఈ సిచ్యువేషన్ రావచ్చు అని ముందుగానే మీకు ఇక్కడ ప్రజెంట్ సిచ్యువేషన్లో మీరు కొంచెం పాజ్ తీసుకొని ఆలోచించాల్సిన అవకాశం అయితే ఉందన్నమాట. ఓకే, తొందరపాటు నిర్ణయాలు కాకుండా కొంచెం ఆలోచించండి, ఎందుకంటే ఇది లైఫ్ కాబట్టి వీ హ్యావ్ టు టేక్ డెసిషన్స్ వైస్లీ. ఓకే, సో ఆలోచించాలి, మన ఫ్యామిలీ పరంగా ఎలా ఉంటుంది, మనకి ఎలా ఉంటుంది, అన్ని విధాలుగా మనం ఆస్పెక్ట్స్లో ఆలోచించి మ్యారేజ్ అనేది చేసుకోవాల్సి ఉంటుంది. ఓకే, సో ఇది ఫ్యూచర్ కార్డ్స్ కాబట్టి దే ఆర్ షోయింగ్ అస్ ఫ్యూచర్ దట్ ఇట్ మైట్ బి అబ్స్ట్రకల్ ఇన్ ఫ్యూచర్. ఓకే, ఒకవేళ కనుక మీరు రాంగ్ స్టెప్ వేశారు అంటే ఫ్యూచర్లో రాంగ్ సిచ్యువేషన్స్ ఎదుర్కోవాల్సి ఉంటుంది. ఓకే, లాస్ ఆఫ్ యువర్ సెలక్షన్స్. ఓకే, సో మీరు సెలెక్ట్ చేసుకునే పార్ట్నర్ పర్ఫెక్ట్గా ఉండాలి. ఓకే, సో దానికి మీరు కొంచెం థింక్ చేయాల్సిన అవసరం అయితే ఇక్కడ ఉందన్నమాట. ఓకే, సో ఇది కార్డ్స్ మీకు ఇక్కడ రిప్రజెంట్ చేస్తున్నాయి. అండ్ అబ్స్ట్రకల్స్ కనుక చూసినట్టయితే ఇక్కడ అబ్స్ట్రకల్స్ అయితే ఏమీ లేవు మీకు. ఓకే, ఎందుకంటే ఫ్యూచర్లోనే మీకు అబ్స్ట్రకల్స్ ఉన్నాయి. ఓకే, సో ఇట్ మైట్ కమ్ అని చెప్తున్నాయి అనమాట మనకి కార్డ్స్. ఓకే, సో ఫ్యూచర్ అంటే ఏంటి, మనకి ఫ్యూచర్లో ఏం అవుతుందో అని తెలుసుకోవాలనే కుతూహలం ఉంటుంది కదా. సో దీస్ కార్డ్స్ ఆర్ జస్ట్ అడ్వైసింగ్ యూ దట్ ఇట్ మైట్ బి లైక్ దిస్. ఓకే, సో ఈ సిచ్యువేషన్స్ మీకు రావచ్చు లేదా రాకపోవచ్చు. ఓకే, సో అది మీరు ఇప్పుడు ప్రజెంట్ సిచ్యువేషన్లో కొన్ని మార్పులు చేసుకున్నట్టయితే. ఓకే, సో ఎదర్ మీకు మ్యారేజ్ అవి కొన్ని ఫైటింగ్స్ చాయిసెస్ ఉండటం వల్ల ఏదైనా డిస్కషన్ అంటే క్లారిటీ అనేది లేదు ప్రజెంట్ సిచ్యువేషన్లో. సో ఈ ప్రజెంట్ సిచ్యువేషన్లో క్లారిటీ లేదు కాబట్టి యూ నీడ్ టు టేక్ క్లారిటీ. సో దానికోసం మీరు మెడిటేషన్ చేయటం, కొంచెం రిలాక్స్ అవ్వడం, ఆలోచించడం, నిదానంగా స్టెప్స్ తీసుకోవడం అలాంటివి చేశారు అంటే డెఫినెట్గా ఒక ఫ్యూచర్లో అయితే మనకి ఒక పాజిటివ్ చేంజ్ అయితే కనపడుతుంది అనమాట. ఓకే, అండ్ అబ్స్ట్రకల్స్ అయితే ఇక్కడ ఏమీ లేవు. మీకు ఫినాన్షియల్గా సెక్యూర్డ్గా ఉంటుంది. ఐదర్ మీరైనా సెక్యూర్డ్గా ఉంచుకుంటారు మనీని, ఆర్ ఎల్స్ మీ పార్ట్నర్ వల్ల అయినా ఈ సెక్యూరిటీ అనేది రావచ్చు. ఓకే, అండ్ వచ్చిన మనీని కొంత మీ దగ్గర ఉంచుకొని మిగతా అమౌంట్ కూడా మీరు ఇన్వెస్ట్ చేస్తారనమాట. ఎక్కడైనా ఇన్వెస్ట్ చేసి మళ్ళీ ఆలోచన దాని గురించి అది పెరుగుతుందా లేదా అని. సో దాని గురించి అవసరమే లేదు, ఎందుకంటే పెంటికల్స్ అనేటివి హైట్లో ఉన్నాయి కాబట్టి డెఫినెట్గా అవి ఎక్స్పాండ్ అవుతాయి. ఓకే, సో గ్రోత్ అనేది ఉంటుంది మీ ప్రాస్పరిటీకి, నో అబ్స్ట్రకల్స్. ఓకే, అండ్ ఇక్కడ అడ్వైస్లో కనుక చూస్తే డెఫినెట్గా మీకు సోల్మేట్ కనెక్షన్లో మీ పార్ట్నర్ కుదరచ్చు. ఓకే, సోల్మేట్ కనెక్షన్, ఆర్కేంజల్ రఫియల్ ఎప్పుడు కూడా మీ ఇద్దరిని బ్లెస్ చేస్తారు, మీ ఇద్దరు ప్యూర్ కనెక్షన్తో ఉంటారనమాట. ఓకే, సో దిస్ ఇస్ ద అవుట్కమ్ విచ్ ద లవర్స్ ఈజ్ షోయింగ్. ఓకే, సో చాలా బ్యాలెన్స్డ్గా ఉంటారు, ఇద్దరు ఓపెనబుల్గా ఉంటారు. ఓకే, షేరింగ్స్, లైఫ్లో షేరింగ్స్ అన్నీ కూడా కరెక్ట్గా ఉంటాయి విత్ ద లవర్స్ కార్డ్. ఓకే, కాంపాటబిలిటీ అనేది చాలా బాగుంటుంది. అండ్ కొన్ని ఫైట్స్ డిఫరెంట్ పీపుల్స్ నుంచి మాటలు రావచ్చు. ఓకే, డిఫరెంట్ కమ్యూనిటీ పీపుల్స్ నుంచి మాటలు రావచ్చు, ఎందుకు ఈ సంబంధం మనకి అనేసి మాటలు రావచ్చు. ఓకే, దిస్ ఇస్ ద అడ్వైస్, ఇఫ్ ఇట్ కమ్స్ దెన్ టెల్ నో. ఓకే, సో వాళ్ళ మాటలు విని మీరు ఈ సోల్మేట్ కనెక్షన్ని వదులుకోవద్దు, బికాస్ సోల్మేట్ కనెక్షన్ ఈస్ గోయింగ్ టు బీ అ పాజిటివ్ ఫర్ యూ ఇన్ ఫ్యూచర్. ఓకే, సో మీరు కనుక కరెక్ట్గా సోల్మేట్ కనెక్షన్ మీకు కనెక్ట్ అవుతున్నారు అని అనిపిస్తే, సోల్మేట్ కనెక్షన్ అంటే ఏంటి, డీప్గా మీరు కనెక్ట్ అవ్వడం అనమాట మీ పార్ట్నర్కి. ఓకే, సోల్ టు సోల్ ఈజ్ కనెక్టెడ్. ఓకే, సోల్మేట్ అనే అంటాం. ఓకే, సో వేరే వాళ్ళ మాటలు విని ఈ సోల్మేట్ని లూజ్ చేసుకునే ఛాన్సెస్ ఉన్నాయి. సో దిస్ ఇస్ ద అడ్వైస్ ఫర్ యూ, సో డోంట్ లూజ్ దెమ్. ఓకే, సో ఎవరన్నా ఒక్కరే మన లైఫ్లో పార్ట్నర్ కాబట్టి సోల్మేట్ కనెక్షన్ వస్తే ఇట్ విల్ బి అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి కామనే లైఫ్లో. ఓకే, బట్ ఇట్ విల్ బీ ఫ్రూట్ఫుల్ ఫర్ యువర్ ఫ్యూచర్. ఓకే, లైఫ్ అంతా కూడా చాలా బాగుంటుంది విత్ ద సోల్మేట్ కనెక్షన్. బాటమ్ ఆఫ్ ది డెక్, వావ్, ఏస్ ఆఫ్ పెంటికల్స్, హ్యాపీనెస్, వావ్, బ్యూటిఫుల్ కార్డ్స్. ఇంకేముంది, సాటిస్ఫైడ్. ఓకే, హ్యాపీనెస్, ఇంట్యూటివ్గా చాలా హ్యాపీగా ఉన్నారు. ఓకే, అండ్ ప్రాస్పరిటీ కూడా అట్రాక్ట్ అవుతుంది మీ పార్ట్నర్ వల్ల. సో మీకు ఆపర్చునిటీస్, కొత్త ఆపర్చునిటీస్ రావడం, మీ పార్ట్నర్ వచ్చిన వేళ విశేషం మీకు కొత్త ఆపర్చునిటీస్ రావడం. ఓకే, సో యూనివర్స్ ఈస్ బ్లెస్సింగ్ యూ విత్ ద సోల్మేట్ పార్ట్నర్. ఓకే, కంగ్రాచులేషన్స్ ఫర్ ద పైల్ 1 పీపుల్. ఓకే, సో నెక్స్ట్ గాడ్ గైడెన్స్ చూద్దాము. గాడ్ గైడెన్స్ ఎలా ఉంది పికే కార్డ్ రీడింగ్లో.
సో మీ పార్ట్నరు సోల్మేట్ కనెక్షన్లో ఉంటారు. ఓకే, సో మీకు మ్యారేజ్ ఎవరితో అవుతుంది? సోల్మేట్ కనెక్షన్ పీపుల్తో అవుతుంది. ఓకే, అండ్ ఎప్పుడు అవుతుంది అంటే డెఫినెట్గా ఇక్కడ స్పోర్ట్స్ ఎనర్జీ ఎక్కువగా ఉంది కాబట్టి స్పోర్ట్స్ ఈజ్ వీక్స్. ఓకే, ఇట్ రిప్రజెంట్స్ వీక్స్. ఓకే, 8 వీక్స్ కానీ 5 to 8 వీక్స్. ఓకే, 5 to 8 వీక్స్ టైం పీరియడ్. ఓకే, సరేనా? ఆర్ ఎల్స్ ఇట్ మైట్ బి ఎర్లీ ఆల్సో, ఆర్ ఎల్స్ కొంతమందికి కెరీర్లో సెటిల్ అవ్వాలంటే కొంచెం 1 year కూడా పట్టచ్చు. ఓకే, నాట్ మోర్ దాన్ దట్. ఓకే, సో దిస్ ఇస్ ద పైల్ 1 రీడింగ్స్. ఓకే, అండ్ గాడ్ గైడెన్స్ చూద్దాము. గాడ్ గైడెన్స్ ఏమిస్తున్నారు పైల్ 1 వాళ్ళకి? గాడ్ గైడెన్స్ ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. సో వీరి యొక్క మ్యారేజ్ లైఫ్ ఎలా ఉంటుంది సోల్మేట్ కనెక్షన్తో? ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, వావ్, సోల్మేట్తో చూసారా అటాచ్మెంట్ అనేది పెరుగుతుంది, బాండింగ్ ఎక్కువగా ఉంటుంది మీకు. ఓకే, లాంగ్ లాంగ్ రిలేషన్షిప్ అంటే లైఫ్ అంతా కూడా మీకు ఈ సోల్మేట్ వాళ్ళు కనెక్షన్లో ఉంటారు. ఓకే, సో దిస్ ఇస్ ద కార్డ్ ఆఫ్ ద మీనింగ్. అండ్ నెంబర్ 2 అంటే మూన్ రెమెడీస్ చేసుకోండి మీరు. మూన్ లైట్లో ఈరోజు ఫుల్ మూన్ కాబట్టి డెఫినెట్గా మీరు వెళ్ళి మూన్ లైట్ అబ్జర్వ్ చేసుకోవడం. వావ్, ప్రాస్పరిటీ ఈజ్ అట్రాక్టింగ్, సూపర్. సో మీ లైఫ్లోకి మీ సోల్మేట్ ఎంటర్ అవుతానే మీకు ప్రాస్పరిటీ అట్రాక్ట్ అవుతుంది, అబాండెన్స్, సక్సెస్. ఓకే, సో మీ కెరీర్లో సక్సెస్ కూడా చూస్తారు మీరు. బ్యూటిఫుల్. సో మూన్ లైట్లోకి వెళ్ళి మూన్ లైట్ని కొంచెం అబ్జర్వ్ చేసుకోండి. ఓకే, నిలబడండి 1 గంట అట్లాగా, సో దట్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్. అండ్ శివాలయంలో కొంచెం పాలాభిషేకం అలా చేయించుకోండి నెంబర్ 2 వాళ్ళు. ఓకే, కాన్షియస్ స్టెప్స్. సో లైఫ్లో ఎప్పుడైనా సరే మీకు ఫైనల్గా ఏమొచ్చిందంటే కాన్షియస్ స్టెప్స్ వేయాల్సి ఉంటుంది. ప్రతి విషయంలో కూడా కాన్షియస్ స్టెప్స్ అనేటివి చాలా అవసరం. సో దిస్ ఇస్ ద గాడ్ అడ్వైస్ ఫర్ యూ. ఓకే, గాడ్ మెసేజెస్ చూద్దాం ఇప్పుడు. ప్లీజ్ గాడ్, ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. సోల్మేట్ కనెక్షన్లో ఉన్న వాళ్ళకి గాడ్ అడ్వైస్ ప్లీజ్. థ్యాంక్ యూ గాడ్, థ్యాంక్ యూ యూనివర్స్. ఓకే, ఇక్కడ వచ్చినాయి. బ్రింగ్ లవ్ ఇంటూ సిచ్యువేషన్, అడ్జస్ట్మెంట్స్ ఆర్ రిక్వైర్డ్, డోంట్ లెట్ ప్రైడ్ గెట్ ఇన్ యువర్ వే. చూసారా? సో మీ యొక్క సిచ్యువేషన్లో లవ్ అనేది చాలా అవసరం. ఓకే, ఒకవేళ కనుక న్యూలీ రిలేషన్షిప్లో ఉంటే ప్రేమ అనేది చాలా అవసరం. ఏదైనా రిలేషన్షిప్ బాండింగ్ అటాచ్మెంట్ పెరగాలి అంటే డెఫినెట్గా మనకి బాండింగ్ అనేది చాలా అవసరం అనమాట. ఓకే, లవ్ అనేది చాలా అవసరం. అండ్ ఎక్కడైతే మనం తగ్గకుండా ఉంటే 2 వైపుల నుంచి నేను హై అంటే నేను హై, నేను హై అంటే నేను హై అని అనుకుంటుంటే ఎప్పుడు అడ్జస్ట్మెంట్ అవుతారు? ఎప్పుడు అడ్జస్ట్ అవుతారు? ఎప్పుడు ఫైటింగ్సే అవుతుంటాయి కదా. నాది పై చేయెత్తు అంటే నీది పై చేయెత్తు అవ్వడానికి లేదు, నాది పై చేయెత్తు ఉండాలి. అలా కొట్టుకుంటూ ఉంటే ఎప్పుడు ఒకటవుతారు చెప్పండి? ఓకే, సో లైఫ్లో ఎప్పుడైనా సరే అడ్జస్ట్మెంట్స్ అనేటివి అవసరం. నా దగ్గరికి రీడింగ్స్ కూడా వస్తూ ఉంటారు. వాళ్ళు ఏంటంటే అవతల వ్యక్తి గురించే చెప్తూ ఉంటారు ఎంతసేపు. వాళ్ళు వాళ్ళు తగ్గట్లేదు, వాళ్ళ అమ్మ వాళ్ళు మాట వింటున్నారు, వాళ్ళు తగ్గట్లేదు అని ఎంతసేపు అదే మెసేజ్ వస్తుంది. కానీ నేను తగ్గుతాను, నేను తగ్గడానికి రెడీగా ఉన్నాను అన్న మాట మాత్రం వాళ్ళ నోట్లోంచి రావట్లేదు. అంటే ఇక్కడ ఏమవుతుంది? 2 వైపుల నుంచి అడ్జస్ట్మెంట్ ఉండాలి, ఈక్వల్ ఉండాలి ఎప్పుడైనా సరే. ఓకే, సో మీరు తగ్గినప్పుడు అవతల వాళ్ళు కూడా ఆలోచించి తగ్గుతారు. అర్థమవుతుందా? మీరు తగ్గినప్పుడు అవతల వాళ్ళు కూడా థింక్ చేసి నెక్స్ట్ ఎప్పుడన్నా మీ పట్ల యాక్షన్ తీసుకోవాలన్నా వాళ్ళు కూడా కొంచెం రెడ్యూస్ అయ్యి మీకు సమానంగా రావడానికి ట్రై చేస్తారు. లేదు మీరు హైగా ఉన్నారనుకో, నేను ఎందుకు తగ్గాలి అని అంటే వీళ్ళు కూడా తగ్గరు, వీళ్ళు కూడా పైకి వస్తారు. మీకంటే ఎత్తులో నేను ఉంటాను, అలాగే ఉంటుంది కదా. సో యింగ్ అండ్ యాంగ్ కంపానియన్స్ ఎలా ఉంటాయి? నేను ఎత్తు అంటే నేను ఎత్తు అట్లా ఉంటుంది కదా. సో అలా ఉండకూడదు మన లైఫ్లో. ఎప్పుడు కూడా అడ్జస్ట్మెంట్ చేసుకుంటూ ఉండాలి. అదే మనకి లైఫ్లో నేర్పిస్తూ ఉంటుంది. ఓకే, డోంట్ లెట్ ప్రైడ్. సో ప్రైడ్ అనేది ప్రతి కపుల్స్లో ఉంటుంది. సో ప్రైడ్ అనేది వస్తే డెఫినెట్గా ఆ రిలేషన్షిప్లో బాండింగ్ ఉండదు. ఓకే, సో బాండింగ్ ఉండదు, లవ్ ఉండదు, అటాచ్మెంట్ ఉండదు, ఏమీ ఉండవు. సో ప్రైడ్ రానివ్వకుండా మనము అడ్జస్ట్ అవుతూ మన లైఫ్ని ముందుకు సాగించగలిగినట్లయితే డెఫినెట్గా లవ్ ఉంటుంది, అట్రాక్షన్ ఉంటుంది, అన్నీ ఉంటాయి ఇంకా మనకి. ఓకే, సో ది పైల్ 1 వాళ్ళకి రీడింగ్స్. ఓకే, ఎవరెవరికి రెజనేట్ అవుతుందో కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి. ఓకే, ఇప్పుడు నెక్స్ట్ రీడింగ్స్కి వెళ్దాం. హలో పైల్ 2. సో ఎవరైతే ఈవా ఫ్రెష్ లిప్స్ సెలెక్ట్ చేసుకున్నారో వాళ్ళు పైల్ 2 వాళ్ళు. ఓకే, సో మీకు మ్యారేజ్ ఎవరితో అవుతుంది, ఎప్పుడు అవుతుంది? ఓకే, హూ విల్ మ్యారీ యూ అండ్ వెన్? సో దీని మీద రీడింగ్స్ పైల్ 2 వాళ్ళకి. ఓకే, సో ఒక కార్డ్ అయితే ఫ్లిప్ అయింది లోపలే. సో ఫస్ట్ కార్డ్, వావ్, పేజ్ ఆఫ్ పెంటికల్స్.
ప్లీజ్ గివ్ మీ ద కరెక్ట్ రీడింగ్స్. పైల్ 2 వాళ్ళకి ది చారియట్. వావ్, సూపర్, బ్యూటిఫుల్ ఎనర్జీ. ఓకే, ఫ్యూచర్. వావ్, స్ట్రెంగ్త్ కార్డ్. సూపర్. వాట్ ఈస్ ద అబ్స్ట్రకల్? ప్లీజ్ క్లారిఫై మీ. ఎనీ అబ్స్ట్రకల్స్ ఫర్ పైల్ 2? ఓకే, 6 of swords. And the advice, please. Thank you God, thank you universe. The advice, please. Thank you God, thank you universe. Thank you God, thank you universe. ఓకే, అడ్వైస్ చూసారా? వచ్చేసింది. వన్ మోర్ ఎక్స్ట్రా కార్డ్ తీసుకుందాం, బికాస్ ఇట్స్ అన్ అడ్వైస్ కార్డ్లో ఇంకొక ఎక్స్ట్రా క్లారిటీ కావాలి మనకి. ఎస్, వావ్, సూపర్. అండ్ ద బాటమ్ ఆఫ్ ది డెక్ ఏస్ ఆఫ్ సోర్డ్స్. సూపర్. సో ఇక్కడ మనకి పాస్ట్లో మనకి పేజ్ ఆఫ్ పెంటికల్స్, అంటే రెడీ టు టేక్ యాక్షన్. ఓకే, సో ఏదైనా సరే పాస్ట్లో మీరు ఎంత యాక్టివ్గా ఉన్నారంటే, ఒక పిల్లవాడు 0 ఏజ్ నుంచి ఒక 15 ఇయర్స్ వరకు చూసుకున్నట్టయితే ఎంత యాక్టివ్ స్టేజ్లో ఉంటారో అంతే యాక్టివ్గా ఉన్నారనమాట మీరు పాస్ట్లో. ఓకే, సో మీ యొక్క మ్యారేజ్ అనేది డెఫినెట్గా ఒక యంగ్ స్టేజ్లోనే మీకు మ్యారేజ్ అవి ఉండొచ్చు పాస్ట్లో. ఓకే, సో మీరు వయసులో ఉన్నప్పుడే మీకు మ్యారేజ్ అయ్యి ఉండొచ్చు, ఆర్ఎల్స్ మీ పార్ట్నర్ మీకంటే చిన్న వాళ్ళు, అంటే యంగ్ ఏజ్ వాళ్ళు అయ్యి ఉండొచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ద పాస్ట్ విత్ హ్యావింగ్ లాట్స్ ఆఫ్ ప్రాస్పరిటీ. సో ప్రాస్పరిటీ అనేది ఉంది, ఫర్టైల్ గ్రౌండ్ ఉంది, చూసారా? సో ఇట్స్ అ ప్రాస్పరిటీ అట్రాక్టెడ్ ఎర్లియర్ ఇట్ సెల్ఫ్ ఇన్ యువర్ లైఫ్. ఓకే, అండ్ ప్రజెంట్ అయితే మీ పర్సన్ మీరు ఎలా డీల్ చేస్తున్నారు అంటే, రెండింటిని బ్యాలెన్స్ చేయాలి అని ట్రై చేస్తున్నారు. అంటే మీ పార్ట్నర్ తప్పు చేసినా చేయకపోయినా వాటిల్ని మీరు అంటే కవర్ చేయడానికి ట్రై చేయడం అనమాట. అంటే మీ పార్ట్నర్ని మీరు అంత బాగా చూసుకుంటారు అని అర్థం ప్రజెంట్లో. ఓకే, సో యువర్ పార్ట్నర్ ఈజ్ హ్యాండ్లింగ్ యూ. అంటే మీకు కొంచెం అథారిటీ కావాలి. అథారిటీ అంటే కొంచెం నేను ఉండాలి అని ఉంటుంది కదా ఎవరికైనా. సో అంటే అంత ఈగోయిస్టిక్గా కాదు, బట్ ఇట్స్ అ నార్మల్. హీఈస్ హ్యావింగ్ ఎ చారియట్. ఓకే, సో 2 లైన్స్, 2 డైరెక్షన్లలో ఆలోచిస్తున్నారు. టేక్ 1 డైరెక్షన్ అంతే. సో ఒక డైరెక్షన్లో కనుక మీరు వెళ్ళారు అంటే డెఫినెట్గా మీకు లైఫ్లో మంచి స్టెబిలిటీ. యాక్చువల్గా మీ రిలేషన్షిప్లో విక్టరీ అనేదే ఉంటుంది. ఓకే, సో ఒకరి బాధల్ని మీరు భుజాల మీద వేసుకొని మోస్తూ ఉంటారనమాట. సో అలాంటి రిలేషన్షిప్ని ఒక స్టేబుల్గా ఉంచుతారు, విక్టోరియస్గా ఉంచుతారనమాట. అంటే బయటికి వెళ్ళనీరు మీ విషయాలు. ఓకే, సో అది మీరే సార్ట్అవుట్ చేసుకోవడానికి ట్రై చేస్తారు, విచ్ ఇస్ వెరీ వెరీ గుడ్ థింగ్. ఓకే, సో యూఆర్ రియల్లీ వెరీ వెరీ అండర్స్టాండబుల్ పర్సన్ అనమాట ఇన్ యువర్ లైఫ్. ఓకే, సో ప్రజెంట్ సిచ్యువేషన్ అయితే చాలా బాగుంది. ఆర్ఎల్స్ మీరు మ్యారేజ్ కోసం ఎదురు చూస్తున్నట్టయితే డెఫినెట్గా మీకు ఏ డిటర్మైన్డ్ పర్సన్, ఓకే, విచ్ రెస్పాన్సిబుల్ పర్సన్ రావడం మీ లైఫ్లోకి. ఓకే, ప్యూర్ హార్ట్తో ఉన్న పర్సన్ అయితే డెఫినెట్గా మీకు మీ లైఫ్లో వస్తారు. ఓకే, అప్స్ అండ్ డౌన్స్ ఉన్నా కూడా మిమ్మల్ని బ్యాలెన్స్ చేయడానికి ట్రై చేస్తారు. ఓకే, విచ్ ఈజ్ అ వెరీ వెరీ గుడ్ థింగ్. అంటే మీరు డౌన్ అయినప్పుడు వాళ్ళు మిమ్మల్ని ఓదార్చడం. ఓకే, సో కొంచెం పుష్ ఇవ్వడం. ఓకే, ఎక్కడన్నా మీరు కెరీర్లో బ్యాక్లాగ్ అయ్యారు, వాళ్ళు కొంచెం పుష్ ఇస్తారు మీకు. ఓకే, సో దట్ ఇట్ వుడ్ బి హెల్ప్ఫుల్ ఫర్ యూ. సో చాలా హెల్ప్ఫుల్గా ఉంటారు మీ పార్ట్నర్ ఇక్కడ. ఓకే, సో పైల్ 2 ఎవరైతే చూస్ చేసుకున్నారో బ్యూటిఫుల్ పర్సనాలిటీ ఉన్న వ్యక్తి అనమాట. ఓకే, ఇద్దరు మెయిల్ అన్నా విమెన్ అయినా. ఓకే, దే బోత్ ఆర్ క్వైట్ అండర్స్టాండబుల్ అనమాట. ఓకే, అండ్ ఫ్యూచర్ అయితే డెఫినెట్గా ఎన్ని ఒడిదుడుకులు వచ్చినా కూడా మీరిద్దరు కూడా స్ట్రెంగ్త్ అండ్ కరేజ్తో ఇన్ఫినైట్గా మీరు ఫైట్ చేస్తారు. దిస్ ఇస్ ద ఫ్యూచర్ ఆఫ్ యువర్ కార్డ్. ఓకే, సో విచ్ ఇస్ వెరీ 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 బ్యూటిఫుల్ కార్డ్ అనమాట. సో మేనిఫెస్టేషన్ మీ ఇద్దరికి రిలేషన్షిప్ వైజ్ మేనిఫెస్టేషన్ ఈక్వల్గా ఉంటుంది. ఓకే, సో మీ ఇద్దరు మ్యూచువల్ అండర్స్టాండింగ్ వల్ల ప్రాస్పరిటీ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, సో ఇంకా బయట వాళ్ళు ఇంకా వేలెత్తి చూపించడం అలాంటివి జరగవు అనమాట. అంత పర్ఫెక్ట్గా ఉంటారు మీరిద్దరు. ఓకే, సో వావ్, బ్యూటిఫుల్ అయ్యి. సో అండ్ అబ్స్ట్రకల్స్లో కనుక చూసినట్టయితే డెఫినెట్గా మీకు కూడా కొన్ని అప్స్ అండ్ డౌన్స్ ఉంటాయి. ఓకే, కొట్లాట్లు ఎక్కడైనా కామనే కపుల్స్ మధ్యలో. వాటిల్ని మూవ్ ఆన్ చేసేస్తారు. అంటే ఎక్కువగా అక్కడే సార్ట్అవుట్ చేసేసుకుంటారు అనమాట మీరు మీ లైఫ్లో, ఇంకా దాన్ని ల్యాక్ చేయరు. ఓకే, సో దిస్ ఇస్ ద కార్డ్ విచ్ ఇస్ ద అబ్స్ట్రకల్ షోయింగ్. ఏదైనా సరే మూవ్ ఫార్వర్డ్
కలిసి ఉంటే కలదు సుఖం అన్నట్టు ఉంటుంది అనమాట మీకు. ఓకే, సో ఆ విధంగా మీరు డీల్ అవుట్ చేసుకుంటారు. అండ్ స్ట్రెస్ అయితే చాలా బాగా కనిపిస్తుంది. నైట్ టైం కూడా మీ యొక్క రిలేషన్షిప్ని కానీ కెరియర్ని కానీ మీరు ఎక్కువగా మేనిఫెస్టేషన్ అయితే చేస్తున్నారు. ఇక్కడ చాలా 3 సోర్స్ ఇప్పటి వరకు చాలా బాగా హ్యాండిల్ చేశారు మీ యొక్క మ్యారేజ్ లైఫ్ని కానీ ఆర్ఎల్స్ మ్యారేజ్ని చేసుకోవాలనుకున్న వాళ్ళు కూడా చాలా చాలా ఆలోచించి థింక్ చేసి అవుతుందా అవుదా అవుతుందా అవుదా ఆలోచించి ఆలోచించి స్ట్రెస్ అవుట్ అయి ఉన్నారు. సో జస్ట్ రిలాక్స్, టేక్ ఏ పాజ్. ఓకే, సో ఇప్పుడు మీరు పాజ్ తీసుకోవాల్సిన సమయం అయితే వచ్చింది. ఎందుకంటే ఎక్కువగా ఆలోచించి మీరు ఫిజికల్గా కూడా కొంచెం వీక్ అయిపోయి ఉన్నారనమాట. దిస్ ఇస్ ద అడ్వైస్ కార్డ్ ఫర్ యూ. యూ నీడ్ టు టేక్ బ్రేక్. ఓకే, బ్రేక్ అంటే యూ క్యాన్ గో ఫర్ హాలిడే విత్ యువర్ ఫ్యామిలీ. ఓకే, సో కొంచెం బ్రేక్ తీసుకొని అలా రిలాక్సేషన్గా మీరు వెకేషన్కి వెళ్ళి రావచ్చు ఫ్యామిలీతో. ఓకే, అండ్ ద బ్యూటిఫుల్ కార్డ్ ఈస్ ద వరల్డ్ కార్డ్. పాస్ట్ని గుర్తుపెట్టుకుంటూ మీరు ముందుకు వెళ్తారు, విచ్ ఈస్ అ వెరీ వెరీ గుడ్ కార్డ్. ఎండ్ ఆఫ్ టఫ్ సైకిల్స్. ఓకే, సో మీ యొక్క కష్టాలన్నీ కూడా ఇప్పుడు ఎండ్ అయిపోయి అండ్ ఒక న్యూ సైకిల్ అయితే బిగిన్ అవుతుంది. అందులో మీకు న్యూ ఆపర్చునిటీస్, న్యూ ఐడియాస్ అయితే ఇంప్లిమెంట్ అవుతాయి. ప్రాస్పరిటీ అట్రాక్ట్ అవుతుంది. ఓకే, గాడ్ ఈస్ గోయింగ్ టు బ్లెస్ యూ లాట్స్ ఆఫ్ అబాండెన్స్ ఇన్ యువర్ లైఫ్. సో పైల్ 2 వాళ్ళు చాలా అదృష్టవంతులు అని చెప్పవచ్చు అనమాట ఒక రకంగా. ఓకే, సో దిస్ ఇస్ ద రీడింగ్స్ ఫార్ పైల్ 2 పీపుల్. సో మీ లైఫ్లో వచ్చేది డెఫినెట్గా కార్మిక్ రిలేషన్షిప్ అయి ఉండొచ్చు మీ పార్ట్నర్. ఓకే, సో కార్మిక్ రిలేషన్షిప్ అంటే అది మళ్ళీ బ్రేక్ అవుతుందా అంటే అవ్వదు, అస్సలు అవ్వదు. ఎందుకంటే పాస్ట్ లైఫ్ నుంచి వచ్చిన పార్ట్నర్స్ కొంతమంది ఇప్పుడు పాస్ట్ లైఫ్ నుంచి కొన్ని రిలేషన్షిప్స్ ఎట్లా ఉంటాయంటే పాస్ట్ లైఫ్ నుంచి వచ్చినవి కర్మ రిలేటెడ్ ఉంటాయి. ఓకే, సో మీ కర్మాని మీకు ఇంట్రడ్యూస్ చేయడానికి వాళ్ళు వచ్చి వెళ్ళిపోతూ ఉంటారు. అది కార్మిక్ రిలేషన్షిప్. ఇంకొక కర్మ ఎలా ఉంటుందంటే మీరు పూర్వజన్మలో చేసిన మంచి ఫలితం ఈ జన్మలో ఆ పార్ట్నర్ మీకు లైఫ్ పార్ట్నర్గా ఈ జన్మలో వస్తారనమాట. ఓకే, సో విచ్ ఈస్ అ వెరీ పాజిటివ్ థింగ్ అనమాట. ఓకే, అండ్ ఇక్కడ చూసారా ఫ్రీడమ్. డెఫినెట్గా మీకు కార్మిక్ పర్సన్తో డెఫినెట్గా మీకు ఫ్రీడమ్, మూవింగ్, లెట్టింగ్ గో. ఓకే, మూవింగ్ ఆన్ చెప్పాను కదా, ఇక్కడ కూడా మూవింగ్ ఆన్ ఉంటుందని. సో ఫ్రీడమ్గా ఉంటుంది మీ లైఫ్ ఈ పార్ట్నర్తో. ఓకే, సో మీరు ఎంజాయ్ చేయొచ్చు అనమాట పార్ట్నర్తో. యువర్ ఎటర్నల్ స్పిరిట్స్, వావ్, బ్యూటిఫుల్. సో మీ హైయర్ సెల్ఫ్ సాక్రెడ్ ఇంట్యూషనే చెప్తుంది మీకు. ఓకే, సో మీ ఇద్దరు ఇంట్యూటివ్గా కనెక్ట్ అయి ఉంటారు. పాస్ట్ లైఫ్ నుంచి వచ్చారు కాబట్టి డెఫినెట్గా మీ ఇద్దరు ఇంట్యూటివ్గా మీ మనసుతోనే మీకు ఇద్దరికి అర్థమైపోతూ ఉంటుంది అనమాట. ఓకే, రిలాక్సేషన్, యూ నీడ్ టు టేక్ ఏ పాజ్. చెప్పా కదా ఇక్కడ చాలా స్ట్రెస్ అయిపోయి ఉన్నారు. జస్ట్ యూ నీడ్ టు టేక్ ఏ పాజ్ అండ్ రిలాక్స్. హ్యాపీ టైమ్స్ ఆర్ కమింగ్, హ్యాపీ టైమ్స్ ఆర్ కమింగ్. అడ్వైస్ ఈస్ గివెన్ ఆల్రెడీ. ఓకే, సో బీ హ్యాపీ. డెఫినెట్గా ఎవరైతే మ్యారేజ్ కోసం చూస్తున్నారో వాళ్ళకు కూడా వితిన్ 1 వీక్లో కుదరచ్చు. ఓకే, ఆర్ఎల్స్ ఎర్లీ కూడా అవ్వచ్చు. ఓకే, ఎర్లీ అంటే 12 వీక్స్. ఓకే, ఓకే, అంతే, 6 మంత్స్ మ్యాక్సిమం. ఎందుకంటే మేజర్ అర్కానాస్ ఇక్కడ ఎక్కువగా ఉన్నాయి కాబట్టి 6 మంత్స్ చూపిస్తుంది. ఓకే, ఇంకా ఇంకా ఎర్లీగా అంటే ఇంకా 4 వీక్స్ కానీ, ఓకే, ఆర్ ఎల్స్ 6 వీక్స్ కానీ అలా పట్టచ్చు కొంతమందికి టైం. ఓకే, సో దిస్ ఇస్ డిపెండింగ్ అపాన్ యువర్ ఎనర్జీ. ఓకే, హ్యావ్ ఫెయిత్ ఇన్ యువర్ డ్రీమ్స్. సో డెఫినెట్గా మీ డ్రీమ్స్లో ఫెయిత్ అనేది ఉంచుకోండి. బ్యాలెన్స్ స్పిరిచువాలిటీ అండ్ ప్రాక్టికాలిటీ. ఓకే, సో మీ యొక్క స్పిరిచువాలిటీని ప్రాక్టికాలిటీని బ్యాలెన్స్ చేయాల్సిన అవసరం అయితే ఉంది. జస్ట్ యూ నీడ్ టు టేక్ ఏ పాజ్ అండ్ ఎంజాయ్ యువర్ లైఫ్. ఓకే, సో బ్యాలెన్స్ చేసుకోండి, మెడిటేషన్ చేయండి, బ్యాలెన్స్కి రండి. ఓకే, మెడిటేట్ అండ్ కంటెంప్లేట్. సో డెఫినెట్గా మీ లైఫ్లో మీరు మెడిటేషన్ కనుక ఇంప్లిమెంట్ చేసుకున్నారు అంటే మీ లైఫ్ బ్యూటిఫుల్గా ఉంటుంది. సో ఇది పైల్ 2 వాళ్ళకి రీడింగ్స్ అనమాట. సో మీ యొక్క మ్యారేజ్ ఎప్పుడు అవుతుంది అంటే 6 వీక్స్, 4 వీక్స్, 6 మంత్స్. ఓకే, కొంతమందికి ఇంకా ఎర్లీగా 1 వీక్లో కూడా అవ్వచ్చు. ఓకే, సో దిస్ ఇస్ ఫర్ ద పైల్ 2 పీపుల్. ఎవరెవరికి రెసినేట్ అయితే కింద కమెంట్ సెక్షన్లో షేర్ చేసుకోండి అండ్ ఛానల్ని తప్పకుండా సబ్స్క్రైబ్ చేసుకోండి, కేతా 777 టారోట్ని. ఓకే, సో ఈరోజుకి వీడియో అయితే థ్యాంక్స్ ఫర్ వాచింగ్. బాయ్ బాయ్.